కూడా. సో దాన్ని కూడా తప్పుగా చూపించేటువంటి ప్రయత్నాన్ని జగన్ మీడియా చేస్తోంది. కానీ ఇక్కడ అబద్ధాలు రోత రాతలతో రోజుకో విధంగా దీన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో వీటిపైన కూడా మనం మాట్లాడదాం. సో మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి క్యాబినెట్ సంబంధించినటువంటి అంశంలో ఏం జరిగిందో కూడా ఒకసారి మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ రామారావు. సో ఏంటి అసలు ఇవాళ ఈ మద్యం లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయం పైన కూడా ఇంటర్నల్గా కొన్ని విషయాలపైన చర్చకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసు చాలా వేగంగా విచారణ చేస్తున్నారు. తొందరలోనే ఒక ఛార్జ్ షీట్ కూడా వేయబోతున్న తరుణంలో చంద్రబాబు నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఏం చేశారు ఆయన ఉన్నటువంటి సహచరులతో కూడా? వెరీ గుడ్ ఈవినింగ్ శ్రీహరి. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా లిక్కర్ కుంభకోణంతో పాటు ఆయన ఇటీవల సింగపూర్ కూడా వెళ్ళి వచ్చారు. సింగపూర్ వెళ్ళి వచ్చిన విషయాలను కూడా ఆయన ఈ సందర్భంగా మంత్రివర్గ సహచరులందరికీ కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి ప్రధానమైన అంశం ఏంటంటే లిక్కర్ కుంభకోణంలో కూడా ఆయన వద్ద ప్రస్తావనకు వచ్చింది. ఈ ప్రస్తావనకు వచ్చిన సమయంలో కొన్ని అంటే నిజమైన వార్తల్ని తప్పుడు వార్తలుగా, తప్పుడు వార్తల్ని నిజాలుగా ప్రచారం చేసేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. క్రిమినల్స్ చాలా ఇంటెలిజెంట్గా ఉంటున్నారు, అంటే క్రిమినల్స్ చాలా తెలివిగా ఉంటున్నారు. వాళ్ళకంటే ఎక్కువ తెలివిగా మంత్రులు కానీ పోలీసులు కానీ ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి ఒక ఉదాహరణ కూడా ఆయన చెప్పారు. మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు ఎవడైతే ఉన్నారో వెంకటేష్ నాయుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన అనుచరుడు అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెబుతున్న వెంకటేష్ నాయుడు ఎప్పుడో ఏదో సందర్భంలో వచ్చి నాతో ఫోటో దిగాడు. ఆ ఫోటోను చూపించి ఇప్పుడు వెంకటేష్ నాయుడు తెలుగుదేశం పార్టీ వ్యక్తి అని చెప్పి కూడా ప్రచారం చేస్తున్నారు. అంటే ఒక తప్పుడు వార్తని నిజంగా ప్రచారం చేయడానికి రోత మీడియా తెగబడుతుంది అనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి ఈరోజు కేబినెట్ సమావేశంలో కొలీగ్స్ చెప్పడంతో పాటు ఈ విధంగా ఫోటోలు దిగే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇందుట్లో వచ్చే వాళ్ళలో చాలామంది బ్యాడ్ ఫెలోస్ వచ్చి వీళ్ళందరూ కూడా మనతో దిగిన ఫోటోల్ని బయట వేరే ప్రచారానికి వాడుకుంటున్నారు అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి వాటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. క్రిమినల్స్ చాలా ఇంటెలిజెంట్గా ఉంటున్నారు అని కూడా వ్యాఖ్యానించారు. అదేవిధంగా మంత్రులు కూడా ఎవరైతే మహిళలను అసభ్యంగా దూషిస్తున్నారో, అదేవిధంగా క్రిమినల్స్ వ్యవహారాల్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో అటువంటి వాళ్ళ పట్ల మంత్రులందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఎవరైతే మహిళలను దూషిస్తూ అసభ్యంగా మాట్లాడటమే కాకుండా వాళ్ళ పరువును బజారుకి ఈడిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా టాలరేట్ చేయొద్దు. మీరు కూడా రిటాలియేట్ చేయండి. మీరు ఆ స్థాయికి వెళ్ళి మాట్లాడవద్దు, కానీ వాళ్ళ నైజం ఏంటో కూడా ప్రజలకు వివరించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు మంత్రులకు వివరించారు. మంత్రులు కూడా తమ శాఖ పనితీరు పట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు తమ శాఖ పనితీరు, అదేవిధంగా ఏదైతే మనం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామో వాటిని అమలు చేయనట్టుగా, సంక్షేమం కూడా అందనట్టుగా కొంతమంది చూపిస్తున్నారు. వాటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండండి అని చెప్పారు. ముఖ్యంగా మద్యం కుంభకోణానికి సంబంధించి నీలి కూలి మీడియాతో పాటు రోతపత్రిక రాస్తున్న రాతల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు అసలు నిజం ఏం జరిగిందనేది ఇప్పటికే 300-500 పేజీల ఛార్జ్షీట్ని, ప్రిలిమినరీ ఛార్జ్షీట్ని సిట్ ఫైల్ చేసింది విజయవాడ కోర్టులో. త్వరలో మరో ఛార్జ్షీట్ను దాఖలు చేసే